సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కూకట్పల్లి జోన్ కూకట్పల్లి సర్కిల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో అత్యంత ప్రధానమైంది ఆనరబుల్ సీఎం గారు ఇప్పుడు దగ్గరుండి పరిశీలిస్తున్నారు. మా అక్కలు చెల్లెళ్లకు కనిపిస్తుంది కదా, సోదరిమణి ఆనరబుల్ సీఎం గారికి ఒక జ్ఞాపకం అందజేశారు. గౌరవనీయులైన సీఎం గారు గంగా హారతిలో పాల్గొనేందుకు వెళ్తూ ఉన్నారు. ఆనరబుల్ సీఎం గారు, ఆనరబుల్ డిప్యూటీ స్పీకర్ గారు, ఆనరబుల్ లోకల్ ఎమ్మెల్యే గారు, ఆనరబుల్ రాజ్యసభ సభ్యులు, ఆనరబుల్ చీఫ్ అడ్వైజర్ టు ఆనరబుల్ సీఎం వేం నరేందర్ రెడ్డి గారు, శ్రీలింగంపల్లి ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, స్థానిక పెద్దలు బండి రమేష్ గారు, ఇంకా ఎందరో ప్రజా ప్రతినిధులు, సీనియర్ ఆఫీసర్స్ అందరూ ఆనరబుల్ సీఎం గారి వెంట వెళుతున్నారు ఈ గంగా హారతిలో పాల్గొనేందుకు. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అంటూ ప్రతిరోజు మనం స్నానం చేసేటప్పుడు గంగను, యమునను, కృష్ణను, గోదావరిని, కావేరిని, తుంగభద్రను ఇలాంటి నదుల్ని తలుచుకుంటాం. మన భారతదేశంలో ఎక్కడ నీరు చుక్క కనబడ్డా ఇస్కా బిందు బిందు గంగాజల హై, ఇస్కా కంకర్ కంకర్ మే శంకర్ హై అన్నట్టుగా ప్రతి అణువులో మనం భగవత్ శక్తిని చూసే భగవద్భక్తి మన భారతీయుల సొంతం. అదిగో నల్ల చెరువు. ఇన్నాళ్ళు ఈ ప్రాంత ప్రజలు ఆశ్చర్యపోయేలా ఈ చెరువును ఈ ప్రాంత ప్రజలకు అంకితం చేస్తోంది తెలంగాణ ప్రజా ప్రభుత్వం. ఆనరబుల్ సీఎం గారు చేతుల మీదుగా జరుగుతున్న పూజా కార్యక్రమం అది. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ప్రకృతిలోని ప్రతి అణువులో శక్తిని సందర్శించమంటోంది మన భారతీయ సంస్కృతి. చెట్టులో, మట్టిలో, పుట్టలో, గుట్టలో ప్రతి చోట కూడా మనం ఆ దైవశక్తిని చూస్తాం. మనకు తెలుసు కట్టమైసమ్మ, కట్టపోచమ్మ, గట్టమ్మ తల్లి, గట్టయ్య ఈ పేర్లు మన సంస్కృతిలో అంతర్భాగం. కుంటలు, చెరువులు ఒక గుడికి ఎంత పవిత్రమైన భక్తిని మనం ఇస్తామో ఆ చెరువుల్ని కూడా అలాగే చూస్తాం, నదుల్ని కూడా అలాగే చూస్తాం. మన ప్రజాపాలనా ప్రభుత్వం కాళేశ్వర ముక్తేశ్వర దేవస్థానంలో నిర్వహించిన సరస్వతి పుష్కరాలు, త్వరలో రానున్న అంచె పుష్కరాలు, ఆ తర్వాత రానున్న గోదావరి పుష్కరాలు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు చెప్పారు, తెలంగాణ రాష్ట్రం పొడుగ్గా చల్లని దీవెనలు అందిస్తున్న గంగమ్మ తల్లి గోదావరి పుష్కరాల సందర్భంగా ప్రతి భక్తి క్షేత్రాన్ని, ఆధ్యాత్మిక క్షేత్రాన్ని మనం భక్తులకు సౌకర్యంగా రూపుదిద్దుకునేందుకు ప్రయత్నం చేయాలి అని కట్ట మీద దేవత దైవ రూపంలో మరి నీటిలోని జీవం మనసులో ఒక పవిత్ర భావాన్ని కలిగించి పంటలకు ప్రాణం పోస్తుంది. ఒక తల్లి అదిగో
ఒకసారి అందరూ చప్పట్లు కొట్టండి. ఆ గంగా హారతిలో మనం కూడా పాల్గొన్నట్టు భావిద్దాం. ఆనరబుల్ సీఎం గారు గంగా హారతి ఇస్తున్నారు. మనందరి తరఫున యావత్ తెలంగాణ ప్రజలందరూ గంగా హారతిలో పాల్గొన్న ఒక పవిత్ర అనుభూతిని సొంతం చేసుకుంటారు. మన రాష్ట్ర ప్రభుత్వాధినేత ఆ తల్లి చల్లని దీవెనలు అందరికీ అందాలని కోరుకుంటూ ఉన్నారు. ప్రజాపాలన ప్రభుత్వం ప్రగతి పథంలో ప్రగతి రథంగా సాగుతున్న వేళ తెలంగాణలో గర్భస్థ శిశువులకు పోషకాహారం అందడం దగ్గర నుంచి తల్లులు పిల్లల పోషణ, అంగన్వాడీలు కూడా